హలో అండి. ఎలా ఉన్నారు? మెంతం కూర పచ్చడి చేయాలంటే మిరపకాయలు కావాలి కదా! అందుకే వెంటనే గార్డెన్‌లోకి వెళ్ళిపోయాను. మిరపకాయ చెట్లకు చూస్తే చాలానే మిరపకాయలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం తెంపేస్తూనే ఉన్నాను. చూడండి పచ్చ పచ్చని చెట్లకి పచ్చ పచ్చని మిరపకాయలు ఎంత ముద్దుగా వచ్చాయో కదా! ఈ చెట్లు ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుకోలేదండి. మిరపకాయలు కట్ చేసి కడుగుతాను నేను. అదే వాటర్ అక్కడ వేస్తే వచ్చిన చెట్లు ఇవి. ఎంత ముద్దుగా వచ్చాయి కదా చెట్లు. తొందరగా వస్తాయి ఇవి మొక్కలు. తొందరగా పెద్దగవుతాయి. వెంటనే వస్తాయి మిరపకాయలు కూడా. ఈ చెట్టుకి చూడండి కొంచెం డిఫరెంట్‌గా పైకొచ్చాయి ఈ మిరపకాయలు. ఆ చెట్టుకేమో కిందికొచ్చాయి. ఇవేమో పైకొచ్చాయి. ఈ చెట్టుకి చూడండి కొంచెం పొట్టి పొట్టిగా వస్తాయండి మిరపకాయలు. కొంచెం స్పైసీగా ఉంటాయి ఇవి. ఈ చెట్టు కొంచెం ఓల్డ్ అండి. మెంతం కూర పచ్చడిలోకి, పుదీనా పచ్చడిలోకి మిరపకాయలు వేసుకొని చేస్తే ఆ టేస్ట్ మామూలుగా ఉండదసలు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం మెంతం కూర పచ్చడి, పుదీనా పచ్చడి. ఈ చెట్లొచ్చినప్పటి నుంచి మిరపకాయలు మార్కెట్‌లోంచి తేవటమే మానేశాను. ఎందుకంటే ఇవే సరిపోతున్నాయి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎన్ని మిరపకాయలున్నాయో అసలు ఈ చెట్టుకి. థాంక్ యూ ఫర్ వాచింగ్.